మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. తెలుగులో మీ అందరికి 1978 సీతా మహాలక్ష్మి సినిమా గుర్తుంటే ఆ సీతాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. సీతాలు సింగారం మాలచ్చి బంగారం మనసున్న మందారం బంగారు కొండయంటే భగవంతుడవతారం సీతాలు సింగారం. రోషన్, మీ భాష నాకు నచ్చింది. మీరు ఎవరిని జడ్జిమెంటల్ గా చూడలేదు, అందరినీ చాలా మర్యాదగా మాట్లాడారు. ఐ లవ్ దట్. తెలుగులో చాలా మంది అడిగారు మీ గురించి, ఎందుకంటే 20 years గ్యాప్ తర్వాత మాకు నిజంలో కనిపించారు. అవును, నాకు ఒక అలవాటు ఉందండి. 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చేసారి ఇంక నేను కనిపిస్తాను లేదు తెలీదా, 20 సంవత్సరాలకు ఉంటాం లేదు తెలీదు. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా, మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. ఎలా ఉండబోతుంది దేవరా కథ చెప్పే ఉంటారుగా. శివగారు అన్నారు, నా చేతులు పట్టుకుని మరి అన్నారు. ఇప్పుడు శ్రీదేవి గారు, రేఖ గారు వీళ్ళతో ఎలా ఉంటది మీ బాండింగ్? శ్రీదేవి గారు అస్సలు తెలియదు నాకు. రామేశ్వరి గారి పిల్లలు 6 feet ఉంటారు. 6 feet 2. సో రామేశ్వరి గారు అబ్బాయి అన్నమాట. చెప్పారు కదా ఇప్పుడే 6'2" అని. సో ప్రభాస్ అన్న హైట్ అన్నమాట. Say few words about your mother. The best mother. But whenever we come here and we see the love, it's really nice. సజెషన్స్ ఇస్తుంటారా మీకు కూడా? చంద్రమోహన్ గారు వచ్చినవి ల్యాండ్స్ మీద ఇట్లా ఇన్వెస్ట్ చేయండి. అన్ని పోగొట్టుకున్నారు, ఏం మిగలలేదు. ఎందుకని అన్ని చేసిన తర్వాత తేజ గారికి ఆ రోల్కి మీరైతేనే సూటబుల్ అనిపించి? నిజం సినిమాలో ఆయన చాలా పెద్ద పెద్ద మందిని అడిగాడంట. రేఖా గారిని అడిగాడంట, ఇక్కడ జయసూద్ గారిని అడిగాడు. జయసూద్ గారు నేను ఫిజికల్ గా చేయలేనని చెప్పేసి. ఆ తర్వాత మహేష్ బాబు గారితో ఎప్పుడన్నా మాట్లాడటం, కలవటం? నంది అవార్డ్స్ ఫంక్షన్ లో మీరు కూడా వచ్చారా అంటే, మీ వెనకాతలే కూర్చున్నాను. మీరు నన్ను కొట్టనే మాట్లాడదు తెలుసా మీకు అన్నాడు. అంటే తెలుసు కానీ నేను చేయను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నాన్నగారు పోయారు, అమ్మ పోయింది. నా పెళ్ళికి మా అమ్మ తప్పితే ఇంకెవడు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అలనాటి అందాల తార అని చెప్పడం కన్నా కూడా బాలీవుడ్ దిగ్గజాలను సైతం మెప్పించిన ఒక గొప్ప నటి అని చెప్పుకోవచ్చు. అండ్ తెలుగులో మీ అందరికి 1978 సీతా మహాలక్ష్మి సినిమా గుర్తుంటే ఆ సీతాలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎంత మీకు? ఒక 65 ఉంటాయా? ఇంకా ఎక్కువేనండి. 70 ఆల్మోస్ట్. ఇంకా రాలేదు కానీ రాబోతున్నాయి. క్లోజ్ టు 70. సో ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఏం ఫుడ్ తీసుకుంటారు? యోగా ఇలాంటివి ఉంటాయా? డెఫినెట్ గా యోగా ఉంది. అంటే ఇలా వచ్చినప్పుడు కుదరదు, బయటకు వచ్చినప్పుడు కుదరదు. ఎందుకంటే మన ఇంట్లో మనకి ఏ సోఫా ఆరుకుని చేస్తే బాగుంటుంది, ఏ ఎక్కడ కూర్చుంటే మనకు కన్వీనియంట్ కూడా, ఇట్లాంటివన్నీ మన ఇళ్లలో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. బయటకు వస్తే అది కొంచెం కష్టం అవుతుంది. బట్ ఐ వాక్ అబౌట్ 4 kilometers ఎవ్రీడే. అండ్ అంటే వీక్లీ అట్లీస్ట్ 4 or 5 times. సూపర్. అది కాకుండా 45 minutes యోగా రొటీన్. సో మన తెలుగు ఫుడ్ తింటున్నారా లేకపోతే నార్త్ ఇండియన్? పోహా పోహా అంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఇట్. ఓకే. ఉప్మా ఇష్టం, ఉప్మా ఇష్టం, పెసరెట్ ఇష్టం, దోశలు మా ఇంట్లో చాలా రెగ్యులర్. మా అబ్బాయిలు కూడా వచ్చి అంటిస్తున్నారా కారం మనలకు కూడా గట్టిగా? ఆ కారం అంత అంత పిచ్చగా వేయం మేము. చేపల పులుసు కావాలి మా ఇంట్లో. చేపల పులుసు టిపికల్ ఆంధ్ర, ప్రతి ఆదివారం జనరల్ గా ఉంటుంది. ఓకే. కొంచెం ఎక్కువగా మాంసాహారులు మేము. మీరు వంట చేస్తారు? మధ్యాహ్నం వంట చేయను. మధ్యాహ్నానికి వంట ఆవిడ వస్తుంది. సాయంత్రం వేళ నేనండి చేస్తా,
బయట నుంచి వస్తుంది, మా ఆయన చేస్తాడు, పిల్లలన్నా చేస్తారు. మ్మ్. ఇట్ కెన్ బి ఎనీ. సమ్ టైమ్స్ వీ వాంట్ టు ట్రై న్యూ ఫుడ్. ఓకే. మొన్న ఈ మధ్య మోమోలు ట్రై చేసాం. ఆ మోమోల కోసం అని చెప్పేసి మొత్తం మేము ముగ్గురం చాలా కష్టపడ్డాం. మ్మ్. దాని ఫిల్లింగ్ అదంతా చాలా బాగా కుదిరింది కానీ కొంచెం అంటుకుపోయాయి. సో నెక్స్ట్ టైం అగైన్ విల్ ట్రై. ఓకే. ఆ రోజు ఇంకేదో ట్రై చేసి ఏదో మలేషియన్ కర్రీ ఏదో చేయించాడు ఈయన భాస్కర్ గారు. మ్మ్. ఈ రకంగా ఎక్స్పెరిమెంటల్ ఫుడ్ అనేది అంతే. కూడా చేస్తాం. సో హైదరాబాద్ వస్తే ఏం ఫుడ్? బిర్యానీయా? నిన్న హలీం తిన్నాం. మ్మ్. మొన్న మ్మ్. నిన్న బిర్యానీ తెప్పించాం కానీ కొత్తలేదు. మా ఇంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది. మ్మ్. ఈ బిర్యానీ నాకు నచ్చట్లేదు ఇప్పుడు. మ్మ్. ఇట్స్ టూ డ్రై. అది మాది బొంబాయిలో కొంచెం బోయిరీ టైప్ బిర్యానీ, అవును కొంచెం మసాలా ఉంటుంది. అవును. మా ఇంట్లో ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందరు మంచి భోజన ప్రియులు అనమాట. చాలా మ్మ్. చాలా చాలా ఆ మాటకు వస్తే ఆంధ్ర నాన్ వెజిటేరియన్ భోజన ప్రియులు కూడా. సూపర్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఫుడ్ తీసుకెళ్తాను ఇక్కడి నుంచి. ఓకే. సూపర్. సో ఎనీహౌ నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇలా మీ ఫ్యామిలీ గురించి, మీ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది మెయిల్స్ చేశారు. అండ్ మీరైతే నాన్ స్టాప్ గా ఒక 1.5 hours చెప్పారు మీ జర్నీ గురించి. కానీ 1.5 hours సరిపోదు అనుకోండి, 50 years జర్నీ కాబట్టి. సో డెఫినెట్ గా మళ్ళీ నెక్స్ట్ మంచి సినిమా వస్తుంది కాబట్టి ఆ సినిమా టైంలో ఇంకొక గంట కూడా మాట్లాడుకోవచ్చు మనం. అలాగే. సో లాస్ట్ టైం ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇంతగా ప్రేమించిన తెలుగు ప్రేక్షకులకి? అండ్ మీ బాంబేలో కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. బాంబే తెలుగు వాళ్ళే కాదండి, నాకు ఒక మొత్తం ఇండియాలో ఒక రకంగా అందరూ నన్ను ఇష్టపడతారు. ఓకే. బీహారీ వాళ్ళు బీహారీ అనుకుంటారు, యూపీ వాళ్ళు యూపీ అని అనుకుంటారు, పంజాబీ వాళ్ళకి నేను పంజాబీ కాదని తెలిసిన నేను అంటే చాలా ఎన్ని ఇష్టపడతాను. లాంగ్వేజెస్ లో చేశారు మొత్తం మీరు? నేను చేసింది బహుశా ఒక మలయాళీ సినిమా, అటర్ ఫ్లాప్ అది. ఓకే. గోపి గారితో చేశాను. కాకపోతే నాకు చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఏంటంటే బొత్తిగా భాష రాలేదు నాకు. కన్నడ చేశారా? కన్నడ నా మొట్టమొదటి ఎఫర్ట్ యాక్చువల్ గా కన్నడలో, కానీ అది ఫీచర్ ఫిల్మ్ కాదు, అది మోర్ లైక్ ఒక గంటలో అయిపోయింది అనమాట. తమిళ్ కనకాంబరి అని తమిళంలో చేయలేదండి. అదో పెద్ద నా జీవితంలో ఒక చాలా లోపం అది. నా పక్క నైబరింగ్ స్టేట్ అది. అవును, నెల్లూరు పక్కన. నెల్లూరు పక్కన. కాకపోతే ఇంతవరకు నేను తమిళంలో ఒక్కటి. నెల్లూరు ప్రొడ్యూసర్లు కూడా ఎక్కువ అప్పుడు కదా. ఎందుకనో వాళ్ళు ఎవరు తెలుగు చేశారు, హిందీ చేశారు. వాళ్ళు ఎవరికి నేనంటే బాగా ఇష్టం లేదు అని చేత నన్ను ఎవరు అడగలేదు. బట్ ఐడ్ లవ్ టు డూ ఏ తమిళ్ ఫిల్మ్. నాకు హిందీ సినిమాలు చేయాలని ఏమీ ఇది లేదు, ఎందుకంటే అక్కడ కంటెంట్ బాగాలేదు. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ కంటెంట్. సో ఇప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే చేయండి. తెలుగు మాత్రమే చేయాలని నాకు. తమిళం కూడా ఒకటి చేయాలి. ఓకే, ఒకటి అంతే. జస్ట్ వన్. సూపర్. సో నిజంగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే హ్యాపీగా ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అప్పుడప్పుడు మాకు కూడా సినిమాల్లో కనిపిస్తూ మళ్ళీ మా రామేశ్వరి గారిని స్క్రీన్ మీద చూసి మేమందరం ఎంజాయ్ చేసుకునేలాగా మంచి మంచి సినిమాలు చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Roshan, thank you very much for calling me and having this lovely interview. థ్యాంక్ యూ సో మచ్. బాంబేలో ఉండి కూడా మీరు తెలుగు ఇంటర్వ్యూస్ నాకు చూస్తున్నారంటే నేను చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్. లేదు, నేను అదే చెప్తున్నాను కదా, నేను చూసిన వాటిలో మీ భాష నాకు నచ్చింది, మీ మాట్లాడే తీరు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మీరు ఎవరిని జడ్జిమెంటల్ గా చూడలేదు, అందరినీ చాలా మర్యాదగా మాట్లాడారు. ఐ లవ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.